రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా కురిసే సూచనలు కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. జూలై నెల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వాతావరణాలు ఇంకా మారలేదు. కనీసం వర్షాలు జాడ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ వంటి మహానగరంలో కూడా ఇటు నీటి కొరత ఏర్పడుతున్న కారణంగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు జూలై వచ్చినప్పటికీ కూడా అంటే ఇంకొక 15 రోజుల్లో జూలై కూడా ముగుస్తుంది. సో ఇంకా ఎందుకు వర్షాల జాడ లేదు ఏంటి అని కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంకొక 15 రోజుల్లో జూలై కూడా అయిపోతుంది, ఇంకా వర్షాల జాడ కనిపించట్లేదు. అసలు ప్రధాన కారణాలు అంటే ఏం చెప్పొచ్చు? మనకి ఈసారి మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఉంది అని మనం గత 2 నెలలు బట్టి చెప్తున్నాము. దీని ప్రభావం వల్ల మనకి ఈ మాన్సూన్ గాలులు ఈసారి ప్రభావితం అవుతాయి. దీనివల్ల రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఆ రకంగానే మనకి ఈసారి మాన్సూన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మూమెంట్ కూడా మనకి ప్రోగ్రెషన్లో కూడా చాలా స్లోగా ప్రోగ్రెస్ అయింది. ప్రోగ్రెస్ అయిన తర్వాత కూడా మనకి సఫిషియెంట్ మాయిశ్చరు అలాగే విండ్ స్పీడ్స్ సరిగా లేనందువల్ల మనకి ఈ డెఫిసిట్ అనేది కొనసాగుతుంది. జూన్ నెలాఖరికి మనకి సుమారు 11% వరకు డెఫిసిట్ ఉంది. నిన్నటి వరకు చూసినట్టయితే మనకి జూలై నెలలో కూడా డెఫిసిటే. జూలై నెల యాక్చువల్గా జూలై ఆగస్ట్ నెలలో తెలంగాణలో మంచి వర్షాలు పడే టైం. మనకి ఈ ఫార్మింగ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా మంచి ఊపులో ఉండాల్సిన టైము. అయితే ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల మనకి గత 10 రోజులు 12 రోజులు బట్టి కూడా పెద్దగా రెయిన్స్ లేవు. ప్రస్తుతం మనకి ఇంచుమించు 30% వరకు ఓవరాల్గా స్టేట్లో డెఫిషియన్సీ ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 50 నుంచి 60% వరకు కూడా లోటు కొనసాగుతుంది. మనకి ప్రస్తుతం ఈ ఉత్తర ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సో ఇది కానీ మనకి తెలంగాణకి చాలా సుదూరమైన ప్రాంతం. ఇది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మనకి తెలంగాణలో బాగా వర్షాలు పడటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినందువల్ల కొద్దిపాటి ఎఫెక్ట్ మనకి ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో రాగల 2-3 రోజులు కొద్దిపాటి రెయిన్స్కి అయితే అవకాశం ఉంది. అయితే ఇది చాలా దూరం ఉన్నందున పెద్దగా భారీ వర్షాలు కూడా అవకాశం లేదు. ఓ మాదిరి వర్షాలు అయితే రాగల 3 రోజులకి మనము అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, తూర్పు తెలంగాణ అలాగే ఈ సౌత్ ఈస్ట్ తెలంగాణలో ఉన్న జిల్లాలకి ఈరోజు రేపు ఎల్లుండి వర్ష సూచన ఉంది. సార్, ఈ వాతావరణ ప్రస్తావన వచ్చినప్పటి నుండి కూడా గత 4 రోజులుగా ఎల్నినో అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, మనం దానిపైన అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా దీనిపైన ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎల్నినోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయంటూ కూడా సూపర్ ఎల్నినో, గాజుల ఎల్నినో అంటూ కూడా విపరీతమైన వాటలు వస్తున్నాయి. అసలు ఈ ఎల్నినో ప్రభావం అంటే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అదేవిధంగా గతంలో ఎప్పుడైనా తెలంగాణ పైన దీనికి సంబంధించిన ప్రభావం ఉండేదా? అసలు ఎల్నినో అంటే అసలు మనకి మాన్సూన్ ఎట్లా వస్తుంది అన్నది ముందు తెలియాలి. మాన్సూన్ ప్రతి ఏడు మనకి జూన్ జూలై నెలల్లోనే ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి, ఇవన్నీ ఏమిటంటే మనం ఒక గోళాకారమైన భూమి మీద ఉన్నాం, ప్లానెట్. దీనికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సన్. సో ఈ సన్ చుట్టూ ఈ గోళాకారమైన భూమి తిరుగుతున్నప్పుడు ఈ సన్ యొక్క ఎనర్జీ ఇది మన సర్ఫేస్ గోళాకారంగా ఉండటం వల్ల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాదు. మనకి ఈక్వేటర్ సెంటర్ పార్టు అలాగే ఈక్వేటర్ నుంచి అటు ఇటు నార్దర్న్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్లో 30 డిగ్రీల నార్త్ అక్షాంశము 30 డిగ్రీల సౌత్ అక్షాంశం వరకు మాత్రమే మ్యాక్సిమం ఎనర్జీ అందుతుంది. మిగిలిన మనకి 30 డిగ్రీలు దాటి కిందకి పోయినా 30 డిగ్రీలు దాటి పైకి పోయినా సోలార్ ఎనర్జీ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి జీరో ఎనర్జీ ఆల్మోస్ట్ ఉండటం వల్ల ఆ ప్రాంతం అవి మంచుకొండాలు ఆర్కిటిక్ అంటార్కిటిక్ అనేవి పెద్దగా సోలార్ ఎనర్జీ అందవు. అయితే ఈ సోలార్ ఎనర్జీ అందే క్రమంలో మరొక పరిణామం ఏంటంటే మన భూమి యొక్క యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సూర్యుడి చుట్టూ తిరిగే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ స్ట్రైట్గా ఉండకుండా 23.5 డిగ్రీస్ వాలి ఉంటుంది. ఇలా 23.5 డిగ్రీస్ వాలి ఉండటం వల్ల ఈ ఏడాదిలో ఒక 6 మంత్స్ మనకి సదర్న్ హెమిస్ఫియర్ దగ్గరగా వస్తుంది. మిగిలిన 6 మంత్స్ సూర్యుడికి నార్దర్న్ హెమిస్ఫియర్ ఆ వైపు వస్తుంది. సో ఏ వైపుకైతే సూర్యుడికి దగ్గరగా వస్తుందో ఆ హెమిస్ఫియర్లో అది వేసవికాలం.
మనకి ఈ జూన్ జూలై మనకి మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలు మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ సూర్యుడి వైపు వంగి ఉంటుంది. మనం నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాము ఇండియా. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో మనం అది కూడా ఈ ట్రాపికల్ రీజియన్లో ఉన్నాము. అంటే మనకి భూమధ్య రేఖ నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉన్నాం మనం. సో మనకి ఎక్కువ ఎనర్జీనే వస్తుంది. కానీ అది మనకి వేసవికాలం మరింత దగ్గరగా ఉండటం వల్ల వేసవికాలం అది మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అదే సమయంలో మనకి ఈ వేసవికాలం ఉండడం వల్ల మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఉన్న ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఈ రాజస్థాను చుట్టుపక్కల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతం అంతా బాగా వేడెక్కడం వల్ల ఇక్కడ గాలులు పల్చబడి వేడికి గాలులు పైకి పోతాయి, తేలికైపోయి పైకి పోవడం వల్ల ఆ ప్రాంతంలో లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. 3-4 నెలల పాటు ఇంటెన్స్ హీటింగ్ ఉండటం వల్ల ఉత్తర భారతదేశం నార్త్ వెస్ట్ ఇండియాలో ఇంటెన్స్ లో ప్రెషర్ ఏర్పడుతుంది. దీన్ని హీట్ లో అంటాం. సో అదే సమయంలో మనం ఇందాక చెప్పినట్టు దక్షిణార్ధగోళం భూమధ్య రేఖ దిగువకి వెళ్ళిపోయినట్టయితే అక్కడ శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉండటం వల్ల అక్కడ గాలి బరువు ఎక్కువ ఉండి అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. ఈ హై ప్రెషర్ ఏరియా మన ప్రకృతి నియమం ఏంటి, ఎప్పుడు హై నుంచి లోకి ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ హై ప్రెషర్ ఏరియా నుంచి గాలులు బయలుదేరి ఈ లో ప్రెషర్ ఏరియా వైపు వచ్చేస్తాయి. సో అవి మనకి పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము వీటన్నిటినీ దాటుకుని ఆ ప్రాంతంలో ఒరిజినేట్ అయ్యి మన ప్రాంతానికి వస్తాయి. ఇవి సముద్రాల మీద 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం వల్ల చాలా తేమను తీసుకుని వస్తాయి. అదే సమయంలో మన భూభాగం చాలా వేడిగా ఉండటం వల్ల ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాళ్ళు వచ్చినప్పుడు ఈ తేమగాళ్ళన్నీ కూడా పైకి నెట్టివేయబడి మనకి క్లౌడింగ్ ఫామ్ అయ్యి ఒక 4 నెలల పాటు మనకి వర్షాలు వస్తాయి. ఇది మాన్సూన్ ప్రక్రియ నార్మల్గా. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఏరియా మనకి పసిఫిక్ మహాసముద్రం అంటే 5 డిగ్రీల సౌత్ అక్షాంశం ప్రాంతంలో భూమధ్య రేఖ దిగువ నుంచి ఇవి జనరేట్ అయ్యి వస్తుంటాయి. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్ర జలాల యొక్క టెంపరేచర్ మీద ఈ గాలుల యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది. సో మనకి ఈ తూర్పు పసిఫిక్ అలాగే సెంట్రల్ పసిఫిక్లోని ఈ పసిఫిక్ మహాసముద్ర జలాల యొక్క టెంపరేచరు నార్మల్ స్థాయిని దాటి 0.5 డిగ్రీస్ పెరిగితే దాన్ని ఎల్నినో పరిస్థితి అంటాం. అది ఇంకా పెరిగి 1 డిగ్రీ వరకు పోయినట్టయితే మోడరేట్ ఎల్నినో అని, 2 డిగ్రీస్ వరకు పోయినట్టయితే ఈ తీవ్రమైన ఎల్నినో అని ఇలాగా క్లాసిఫికేషన్ అవుతుంది. సో మనకి జూన్ నుంచి ప్రారంభమైంది. ఇది కూడా ఏమీ కొత్తగా ఉన్న ప్రక్రియ కాదు. 1000 సంవత్సరాలు బట్టి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఇది ఒక సైకిల్. కొన్ని సంవత్సరాలు మనకి తూర్పు పసిఫిక్ వేడిగా ఉంటాయి, కొన్ని సంవత్సరాలు పశ్చిమ భాగంలో వేడిగా ఉంటుంది. పశ్చిమ భాగంలో వేడిగా ఉంటే మనకి అనుకూలమైన పరిస్థితి లానినా అంటాం. దానివల్ల మన వైపు వచ్చే గాలుల్లో ఇంకా వేగము తేమ పెరిగి మనకి పుష్కలంగా వర్షాలు పడతాయి. గత 3-4 సంవత్సరాలు బట్టి మనం లానినా ఫేజ్లో ఉన్నాం. మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడుతుంది. ఇప్పుడు ఎల్నినో సైకిల్ వచ్చింది. ఎల్నినో సైకిల్లో మనకి ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభమైంది. సో ఇవి పోయే కొద్దీ మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఇది తీవ్రమైన ఎల్నినోగా మారే అవకాశం ఉంది. ఈసారి పోయే కొద్దీ ఈ ఇంచుమించు ఏడాది చివరి వరకు కూడా ఆ ప్రాంతంలో టెంపరేచర్లు పెరుగుతూనే ఉంటాయి అని మనకి ఫోర్కాస్ట్ చెప్తారు. అంటే సార్ మరి ఇప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా అదేవిధంగా గ్రామాల్లో కూడా ఈ నల్లటి మబ్బులు వస్తున్నాయి, కానీ వచ్చి ఓకే వర్షం పడుతుంది అని ఆశగా చూసే లోపే మళ్ళీ అవి ఆవిరైపోతున్నాయి. దానికి కారణం ఏంటి అవి అలా రావడానికి? మనకి సఫిషియెంట్ మాయిశ్చర్ లేకపోతే వర్షం పడదండి. మనకి ఈ బాగా తేమ ఎంతకన్నా ఉండాలో అంతకంటే సరిపడకుండా ఉన్నట్టయితే క్లౌడ్ ఏర్పడుతుంది, కానీ మిగిలింది అది గాలికే కొట్టుకుని పోతుంది. మనకి స్ట్రాంగ్గా ఏర్పడాలంటే మన దగ్గరలో పైగా మనకి మాన్సూన్ గాలులు మన మీద పోతున్నప్పటికీ మనకి రోజు మామూలు కాలంలో కూడా మనకి మాన్సూన్ రోజుల్లో 4 నెలల్లో ప్రతిరోజు రెయిన్ పడదు. మనకి రెయిన్ పడాలంటే దానికి ఏదైనా ట్రిగ్గర్ మెకానిజం ఉండాలి. ఆ ట్రిగ్గర్ మెకానిజం ఏంటంటే ఈ వేగంగా పోతున్న మాన్సూన్ గాలులు మన దగ్గర నిల్వరించబడటం అంటే మనము ఏదైనా టర్నింగ్ తీసుకున్నప్పుడు వెహికల్ స్లో అయినట్టుగా ఏదైనా ఒక సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే ఉపరితలంలో ఏదైనా సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ లో ప్రెషర్ కానీ ద్రోణి కానీ ఉన్నప్పుడు ఈ గాలులు స్ట్రైట్గా పోయే గాలులు అక్కడ మలుపు తిరుగుతాయి. అలా మలుపు తిరిగినప్పుడు వాటి వేగం తగ్గుతుంది. వాటి వెనకాల వచ్చే గాలుల వేగం కూడా తగ్గడం వల్ల ఈ మాయిశ్చర్ అనేది ఆ ప్రాంతంలో అక్యుములేట్ అవుతుంది. మనకి ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఇది ఇందాక చెప్పినట్టు కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడినప్పుడు ఈ వేడిగా వస్తున్న గాలులు ఆ ప్రాంతంలోకి వెళ్ళి సుడిగుండంలాగా తిరగడం ప్రారంభిస్తాయి. సో అక్కడ వేగం తగ్గుతుంది. మనకు ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే వెనకాల కూడా అలాగ పేరుకుపోయినట్టుగా వెనకాల కూడా ఈ తేమ అంతా కూడా పేరుకుని మనకి ఇది క్లౌడీనెస్ ఏర్పడి మనకి మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏర్పడిన సిచ్యువేషన్ మనకి దూరంగా ఏర్పడింది. దీనివల్ల మనకి పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదు, చెదురుమదురుగా వర్షాలు పడతాయి. ఓకే సార్, వర్షాలు పడట్లేదు ఓకే, కాకపోతే ఎండలు చూస్తే ఏకంగా ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల వరకు కూడా
ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాత్రి సమయంలో ఉక్కపోత గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? వీటికి కారణాలు అంటే మనకి యాక్చువల్గా జూన్ జూలై నెలలు కూడా మనం ఇంకా సూర్యుడికి దగ్గరగా ఉండే పీరియడే. నార్మల్గా ఏమవుతుందంటే మనకి బాగా మాన్సూన్ క్లౌడ్స్ వచ్చేసేసి క్లౌడ్ ఏర్పడిపోవడం వల్ల మనకి టెంపరేచర్లు అనేవి పెరగవు. అయితే ఈ ఎల్నినో కారణం వల్ల మనకి మాన్సూన్ కాలంలో వేగం తగ్గడము, తేమ తగ్గడము, ఇటువంటి కారణాల వల్ల మనకి క్లౌడీనెస్ కూడా పోయి టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. అందుకని మనకి 38 డిగ్రీలు ఆంధ్రప్రదేశ్లో అయితే గత 5 రోజుల నుంచి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. 40 డిగ్రీలు కూడా దాటాయి. మరొక 2 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మనకి తెలంగాణలో కూడా సాధారణ టెంపరేచర్లు ఈ సమయంలో మనకి 30 నుంచి 32, 32.5 డిగ్రీలు ఉండాల్సినవి 38.5 డిగ్రీల వరకు, 6 డిగ్రీల పైగా కూడా నార్మల్ స్థాయిని మించి, ఈ కారణం వల్ల మనకి సరైన క్లౌడింగ్ అది లేకపోవడం వల్ల ఈ టెంపరేచర్లు అనేవి పెరిగిపోయాయి. దీనికి తోడు మనకి మాన్సూన్ పీరియడ్లో వర్షం పడినా పడకపోయినా తేమ అనేది మిగిలిన కాలాల కంటే ఎక్కువ ఉంటుంది. మరి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంత టెంపరేచర్లు ఉన్నప్పుడు చాలా ఉక్కపోత, ఫీల్ లైక్ టెంపరేచర్ అంటాం. అంటే మాయిశ్చర్ 60% అబవ్ ఉండి 38 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నట్టయితే దట్ ఈజ్ మోర్ దాన్ 40 డిగ్రీస్ కంటే ఎక్కువ ఇబ్బంది కలుగజేస్తుంది. సో అటువంటి పరిణామం మనకి ప్రస్తుతం నడుస్తుంది. సో దీనివల్ల ఇది ఏంటంటే ఎల్నినో అనేది చాలా లాంగ్ పీరియడ్ ఉండే వ్యవహారం. ఇది ఏంటంటే వారం రోజుల్లో ఈ సముద్ర జలాలు కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో వేడెక్కడం, అది ఒక రోజులో జరిగే పని కాదు. వేడెక్కిన తర్వాత తొందరగా చల్లారవు కూడా. సో ఈ ఒకసారి ఎల్నినో వచ్చిందంటే కొంత లాంగ్ పీరియడే పడుతుంది. ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు కూడా ఇటువంటి పరిణామాలే ఉంటాయని మనకి గ్లోబల్గా కూడా అన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. రైతులు కూడా విత్తనాలు వేసి ఆకాశం వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు వాతావరణ పరిస్థితుల గురించి మీరు పూర్తిగా కూడా చెప్పారు. సో మీ విశ్లేషణ ప్రకారం రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మనము రైతులకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాభావం అనేది ఉంటుంది, కానీ వర్షాలు పూర్తిగా పడకపోవడం అంటూ కూడా ఉండదు. ఒక్కొక్కప్పుడు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడిపోతాయి. మనం ఒక 10 రోజుల క్రితం చూసాము, మనకి ఈ వెస్ట్ కోస్ట్ మహారాష్ట్ర, కర్ణాటక తీరంలో ఒక ఆఫ్ షోర్ ట్రఫ్, ఒక ద్రోణితోటి ఇంచుమించు 60 నుంచి 80 సెంటీమీటర్ల వరకు ఆ ప్రాంతంలో రెయిన్. ఎల్నినోలో ఇది కూడా ఒక లక్షణం. మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడటము, కొన్ని ప్రాంతాలు పూర్తిగా రెయిన్ షాడో ఉండిపోవడం, అలాగే కొన్ని రోజులు 4-5 రోజులు ఒక్కొక్క దగ్గర భారీ వర్షాలు పడి తర్వాత అక్కడ కూడా ఒక నెల వరకు చుక్కబొట్టు కూడా పడకపోవడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. సో రేపు మనకు కూడా ఏదైనా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకు దగ్గరలో ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏర్పడినట్టయితే ఒక 4-5 రోజులు బాగా వర్షాలు పడే సిచ్యుయేషన్ కూడా వస్తుంది. కానీ మనము ఏం జరుగుతుందంటే అతి భారీ, అత్యంత భారీ వర్షాలు 1-2 రోజుల్లో పడినప్పుడు మనకి ఎక్సెస్ అయిపోయి ఆ నీరంతా బయటకు వదిలిపెడుతుంటాం. సో ఇప్పుడు మనం రైతులకు అందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ అరకొర వర్షాలతోటి సేద్యం సాధ్యం కాదు. ముఖ్యంగా వరి సాగు చేసుకున్నట్టయితే చాలా ఇబ్బంది ఉంటుంది. వరికి చాలా లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది, ప్లస్ చాలా నీరు కావాలి. సో ఈ సీజన్లో అంత లాంగ్ పీరియడ్ రెగ్యులర్గా రెయిన్స్ ఉండే పరిస్థితి లేదు కాబట్టి, పైగా అంత వాటర్ రిక్వైర్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి, వరి నుంచి వేరే చిరుధాన్యాలు, ఈ మిల్లెట్స్, ఇటువంటివి తక్కువ పీరియడ్లో అయిపోతాయి, ప్లస్ తక్కువ వాటర్ తోటి అవుతాయి. అటువంటి వాటికి మారిపోవాల్సిందిగా గత 2 నెలలు బట్టి మనం చెప్తున్నాం. దానికి తోడు ఇటువంటి భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక ఏర్పాటు ఉండాలి. పొలంలో మనకి ఎక్సెస్ నీరు అయిపోయినప్పుడు బోదెల ద్వారా బయటకు వదులుతుంటారు. ఇక్కడ నుంచి బోదెల ద్వారా బయటకు వదలకుండా పొలంలో ఒక గుంట ఆల్రెడీ తవ్వుకుని ఉంచుకోవాలి. అప్పటికప్పుడు మనం చేయలేము. అది తవ్వుకుని ఉంచుకుని ఇలా భారీ వర్షాలు పడినప్పుడు పొలంలో ఎక్సెస్ వాటర్ అంతా అందులోకి మళ్ళించి ఉంచుకున్నట్టయితే డెఫినెట్గా మళ్ళీ వెంటనే డ్రై పీరియడ్ వచ్చేస్తుంది. ఆ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అందులోంచి తీసుకుని మనము ఈ తడులు ఇవ్వడానికి, వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇళ్లల్లో కూడా మనకి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన గోదావరి, కృష్ణా నదుల్లోనే నీరు లభ్యత తగ్గిపోతే, లక్కీగా లాస్ట్ వీక్ మహారాష్ట్ర ప్రాంతంలో పడిన వర్షాల వల్ల గోదావరిలోకి కొంత వాటర్ వస్తుంది. కానీ మళ్ళీ అక్కడ కూడా వర్షాలు లేకపోతే ఇంకా మనకి ముందు బోల్డ్ పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి మహారాష్ట్ర, కర్ణాటకలో. అవి నిందితే కానీ మనకు దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. సో గోదావరి నెలల్లో కూడా నీటి లభ్యత తగ్గిపోతే మన హైదరాబాద్లో భూగర్భ జలాలు ఆల్రెడీ అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాయి కాబట్టి సిటీలో కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి నీటి చుక్కని పొదుపు చేయడం నేర్చుకోవాలి.
చేసుకోవాలి. అంటే వర్షం వచ్చినప్పుడు ఇళ్లలో కూడా ఎవరికి ఇంకుడు గుంతలు అన్నది పెట్టినా కూడా ఆ నియమం ఎవరూ పాటించకుండా అవి చెత్తగా డస్ట్బిన్గా వాడుతూ నీరంతటిని రోడ్ల మీదకి డ్రైన్లోకి వదులుతున్నారు. మంచి వర్షం వచ్చినప్పుడు కంపల్సరీగా వారి బోర్ పక్కన ఒక పిట్ పెట్టుకుని దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. అటువంటి ఏర్పాటు లేకపోతే ఒక సంపునైనా కట్టుకుని దాంట్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. వాటర్ హ్యాజ్ నో ఎక్స్పైరీ డేట్. మీరు ప్రాపర్గా వాటర్ని స్టోర్ చేసుకుంటే ఎంతకాలమైనా వాడుకోవచ్చు. సో మంచి వర్షాలు పడినప్పుడు ప్రతివారు కూడా అలా స్టోర్ చేసుకోవాలంటే ముందు నుంచి దానికి ఏర్పాటు ఉండాలి. అప్పటికప్పుడు ఎవరు చేయలేరు. సో మనకు కూడా అప్పుడప్పుడు వర్షాలు పడతాయి. పడినప్పుడు ఆ వాటర్నైనా జాగ్రత్త చేసుకునే ఏర్పాటు ఉండాలి. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవడం కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు ఎల్నినో వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఇదే విధంగా వాతావరణంలో పూర్తిగా భిన్న మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చా? ఎందుకంటే వింటర్ సీజన్ కూడా లేట్ అవ్వడం ఇలాంటివి ఏమైనా పాసిబుల్ అవుతాయా మరి? ఈసారి ఎల్నినో లాంగ్ పీరియడే కొనసాగే అవకాశం ఉంది. తీవ్రమైన ఎల్నినోగా కూడా ఉంది కాబట్టి ఈసారి డెఫినెట్గా మనకి వింటర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా మనకి వాటర్ రిక్వైర్మెంట్, వాటర్ సర్వైవల్ మ్యాన్కి. సో వాటర్ రిక్వైర్మెంట్ తగ్గిపోయినట్టయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఎల్నినో పీరియడ్లో పూర్తిగా రెయిన్స్ పడవని ఉండదు. రెయిన్స్ పడతాయి. ఒక 20% డెఫిసిట్ అయిన మాత్రాన పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంతే 4-5 రోజులు మొత్తం రెయిన్ పడి ఆ నెలంతా డ్రై. ఇప్పుడు మన పశ్చిమ కనుమల్లో ఈ జూలై నెలకి సరిపడా మొత్తం రెయిన్ఫాల్ అంతా 3 రోజుల్లో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు డ్రై అయిపోయింది. సో అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునే మెకానిజం ఉన్నట్టయితే దీని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ జిల్లాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. మనకి ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ వల్ల ఈ 3 రోజులకి మనము అలర్ట్ పెట్టాము. ఈ ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే ఇటు ఈశాన్య జిల్లాలు, ఈ సౌత్లోని జిల్లాలు, మన సిటీలో కూడా అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కానీ పెద్దగా భారీ వర్షాలకు అవకాశం లేదు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో కొద్దిపాటి రెయిన్కి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడిన సిస్టము మనకి చాలా దూరంగా ఏర్పడింది కాబట్టి మనకి రాగల 5-6 రోజుల వరకు తర్వాత మళ్ళీ డ్రై స్పెల్లే కనబడుతుంది. మనకి ఏంటంటే ఈ మాన్సూన్ పీరియడ్లో సిచ్యుయేషన్ చాలా తొందరగా చేంజ్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ వీక్ మనకి రెయిన్ నిజంగా పడుతుందా అంటే యాక్చువల్గా మనకి తక్కువే చూపిస్తుంది. కానీ మనకి ఏదైనా పరిస్థితులు మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం లాంటిది ఏర్పడినట్టయితే క్విక్గా సిచ్యుయేషన్ మారుతుంది. మనం ప్రతిరోజు కూడా రాగల 7 రోజులకి ఫోర్కాస్ట్ పెడుతుంటాం. సో రాగల 7 రోజుల్లో మనకి మొదటి 3 రోజులే కొద్దిపాటి వర్షం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉంది. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్లే చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అది వింటున్నాం కదా, మొత్తంగానైతే ఎల్నినో ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నారు. సో రానున్న 3 రోజుల వరకు కూడా అక్కడక్కడ వర్షాలు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎల్నినోలో మొత్తానికే వర్షాలు పడవు అని కాదు, వర్షాలు పడతాయి. కాకపోతే పైనటువంటి వర్షపు నీటిని స్టోర్ చేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి నీటి కొరత వస్తుంది. కాబట్టి వర్షం పడ్డప్పుడే ఆ నీటిని పూర్తిగా కూడా ఆదా చేసుకోవాలి. ఎవరు కూడా ఒక్క చిక్క నీటిని కూడా వేస్ట్ చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా పూర్తిగా ఆవిరైపోయి నీటి కొరత ప్రస్తుతానికి అయితే ఏర్పడుతుంది. సో రానున్న 7 రోజుల్లో కూడా 3 రోజుల వరకు కూడా మనం వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ వర్ష నీటిని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విడుదల శ్రీకాంత్, అక్రమ్, మెట్రో టీవీ, హైదరాబాద్.